ప్రతి దానికి లైఫ్లో ఎవ్రీ డెసిషన్ యూ టేక్ దానికి ఒక ప్రైస్ పే చేయాలి. నేను సడన్గా ఈరోజు బిజినెస్ పెట్టాలి అనుకున్నాను అనుకోండి, నా జాబ్ పోయే ప్రైస్, ఓకే, ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్ అయ్యే ప్రైస్, సక్సెస్ అవుతుందో లేదో ప్రైజ్ అనే కాన్సిక్వెన్స్ని నేను పే చేసే రావాలి. లైఫ్లో ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఇది అందరికి ఎక్కాలి. దట్ సొసైటీ అనుకుంటుండొచ్చు, మీ అమ్మా నాన్న నేను తిట్టుకోవచ్చు, కానీ నీ మానసిక ప్రశాంతతకి అది ఇంపార్టెంటా కాదా? ఆ చిన్న డెసిషన్ తీసుకుంటే ప్రతి డెసిషన్కి ఒక ప్రైజ్ కట్టి తీరాలి. మనం షాప్కి వెళ్తే ఏదైతే కొంటున్నామో దానికి ఎలా అయితే ప్రైస్ పే చేస్తామో, మన జీవితంలోకి ప్రశాంతత రావాలి అంటే కొన్ని సాక్రిఫైసెస్ ఖచ్చితంగా చేయాలి. నాకు పన్ను పుచ్చిపోయింది, ఈ పన్ను నొప్పి తట్టుకుని ఉంటున్నాను, వద్దు, ఇంజెక్షన్ ఒకసారి భయపడ్డా, ఇంజెక్షన్ తీసేసుకుని పన్ను తీయించేసుకో నీకు నొప్పి తగ్గిపోతుంది అన్నాను అనుకోండి సపోజ్. సో ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు టూత్ లాస్ అవుతుంది, అయినా వాట్ ఈజ్ రైట్ హియర్? నాకు నొప్పి, నిద్ర లేకుండా ఉండే నొప్పి కంటే ఇది నయం అని ఎలా అయితే ఆలోచిస్తామో, జీవితంలో ఉండే సమస్య కూడా అలాగే ఆలోచించాలి. అక్కడ వచ్చేసరికి వాళ్ళు ఏమనుకుంటారు? నిన్ను చెడ్డా అని అనుకుంటారు, నువ్వు ఇలాంటి దానివి అనుకుంటారు. అలాంటి దానివి అని అనుకునే ప్రైజ్ కట్టకపోతే వాళ్ళు, అవునా నువ్వు ఇంత మంచి డెసిషన్ తీసావా, చెయ్యమ్మా అని ఆరతులు పట్టరు ఎవరు. ప్రపంచము కన్ఫ్యూజ్ చేస్తుంది.